పైన ఒక నాక్ ఒక నాక్ ఒక నాక్ పైన లేకపోతే ఇంటి పైన ఇంకోటి నాకు వి బ్యాచ్ చూడ వీళ్ళు పైన ఉన్నారు. వీళ్ళు వి బ్యాచ్ అంట చూడండి పైన ఎవడో పాపం చిల్ అవుతున్నారు అబ్బాయి. జాంటీ పై మనకు కావాల్సినడేనబ్బా టీమప్ చేసేదా. ఎవరు దింపారు ఇందాడ సరిగ్గా రాలా మొన్నప్పుడు దింపుతుంటే బాగా నేనెంత దింపాను ఎవడో బ్లూజన్ తీసుకెళ్ళింది ఎవరో అది నేను ముందు స్టెబిలైజ్ చేశానమ్మా స్క్వాడ్ ని తీసుకెళ్ళినా గానీ. సారీ అండి అలా దిగాలని తెలియక మేము మామూలుగా దిగేసాం. స్క్వాడ్ దిగారు ఒక గంట తీరా నువ్వు. బిగినర్స్ మిస్టేక్ లే బ్రో. పడుకో స్కార్ 3 ఇంకో రాకి వస్తానా Resources here. మీరు Thanks. నేను తీసా స్కార్ 3. బ్రోస్కో ఇక్కడ వెనకాల ఉన్నారబ్బా వెనకాల ఇటు సైడు నుంచి పైకి వస్తున్నారు. పుట్టు పైన ఉన్నోడికి చాలా డ్యాము. కిందలో నాకు పైన ఉన్నప్పుడే ఇంటి పైన ఉన్నాడు చాలా డ్యామ్ హెడ్ అది. డ్రేకి ఆడు లెఫ్ట్కి వెళ్ళిపోయాడు. ఆడే లాస్టా దూకేస్తాడని అనుకుంటున్నా. ఇంకో ఇటు దూకేసాడు. అనుకుంటున్నా అదే 300 చేసాడు. ఇక అక్కడ అది వేస్తాను అరా రే నా కొడాకా జంప్ అయిపోదాం కూడా. బానే దింగాడు ఇంకోటమ్మా వాట్ ఈజ్ పైన ఉంటారు చూసుకోండి. ఇంకో ఇటు సైడ్ కూడా డ్రేకి బ్రో వాళ్ళు ఇంటి పైకి ఒకటి ఎక్కాడు. ఇంటి పైకి ఒకటి ఎక్కాడు. రెడ్ కలర్ పాయింట్ పెట్టారు కదా దాని మీద ఒకటి ఎక్కాడు చూసుకోండి. ఓడి అమ్మా పైన స్కిల్స్ తీసుకోపెట్టాడు. అదే ఇద్దరున్నారు. పైన ఒక నాక్ ఒక నాక్ ఒక నాక్ పైన లేకపోతే ఇంటి పైన ఇంకోటి నాకు వి బ్యాచ్ చూడ పారిపోతున్నాడు ఈడవడో పారిపోతున్నాడు కార్ వేసుకుని వాళ్ళ వెనకాల ఉన్నాడు ఈడొకడు పారిపోతాకి రెడీగా ఉన్నాడు. వీళ్ళు పైన ఉన్నారు. వీళ్ళు వి బ్యాచ్ అంట చూడండి పైన ఎవడో. పాపం చిల్ అవుతున్నారు అబ్బాయి. జాంటీ పై మనకు కావాల్సినడేనబ్బా టీమప్ చేసేదా. నేను చేస్తున్నా టీమప్. ఎవడ వెనకాల నుంచి పడుతున్నాను నేను. కొట్టేస్తున్నాడు జాంటీ పై కాల్చడబ్బా. కాల్ చేస్తున్నారా వీళ్ళ పై నుంచి. జాంటీ బాయ్ వాట్ ఈస్ టైప్ ఆఫ్ బిహేవియర్ బ్రో. పైన దిగు మీరు పైన కొట్టాలి. ఎగిరిపోతురు లాంచ్ ప్యాడ్ పెట్టాం. లాంచ్ ప్యాడ్ మనీ ఉన్నాయా ఎవరి దగ్గరైనా పెడతా. అవదు రాకి కొట్టేస్తారా ఎక్కి ఇల్లు లోపల. అవదు లాంచ్ ప్యాడ్ వేస్ట్. వీడవడం నాకు ఎదురుకు వచ్చాడు ఇక్కడ. ఎక్కడ మీరు నేను అయిపోయిలా ఉన్నాను చూసుకోండి. బ్రో మొత్తం అంతా చుట్టూ వచ్చారు బ్రో అని చూసి వెళ్ళిపోదాం దాదా. ఇక్కడ వద్దు వచ్చి నాడేదో ఫేక్ లా ఉన్నాడు బ్రో. ఏబీ జాంటీ ఉండాలిగా మీరు. ఇది ఇప్పుడు ఏమన్నా వేరే టీమ్ లో ఉన్నాడా. మారిపోయింది ఏబీ కాదు ఇప్పుడు మనోడే వివేజ్ ఉండదు కదా. చాలా కొట్టాను బ్రో అసలు రావడే పుట్టు ఉన్న మన దగ్గర ఎనిమిది ఎందుకంటే చుట్టూ ఏంటి పేరాడిది. ఇక్కడ స్ట్రీమ్ స్నాప్ జరుగుతుంది. వెళ్ళిపోవాలి. నేను వచ్చాను. నేను దూరంగా వచ్చాను. మీరే నా దగ్గర ఒక లేదు. లాస్ట్ జోన్ చూపించింది చూడండి అక్కడ.
ఆల్రెడీ. సూపర్. కింద దిగాడు అన్న కింద దిగాడు. చెక్కేదా మీరు? ఓకే ఓకే కొట్టేయండి పర్లేదు. కొట్టే నీ కుదిరితే కొట్టంతా కొట్టండి ఏమవుతుందో ఇక అలా టీమ్ అప్ చేస్తే రెస్పాండ్ అవ్వలేదు నేను కదా. వస్తాను. ఇటు సైడ్ కింద దిగాడు మీరు ఎందుకు? మన దగ్గరికి వెళ్దాం రాకెట్ చూడ పదండి. చూస్తుంది కదా బాగా. ఎక్కడ క్యాంపు నాకు తెలీదు, లొకేషన్ తెలీదు. ఓకే కిందకైతే దిగాడు. వెహికల్ వేసుకుని వెళ్దాం మీరు. మీరు వెహికల్స్ కాదండి, నేను లాంగ్ లో ఉంటాను. ఫుట్ వచ్చింది డోనా ఫుట్. పైన ఇద్దరు దిగారు, ముగ్గురు దిగారు మొత్తం ఇక్కడ. అక్కడ వచ్చేస్తున్నారు బ్రో చాలా మంది. చాలా మంది వస్తున్నారు చూసుకోండి. మొన్న ముగ్గురు దిగారు మొన్న ఇక్కడ. నువ్వు సేఫ్ గా ఉండు. నేను సేఫ్ ఉంటాను. కాయిన్స్ ఇంకా 300 కాయిన్స్ తీసుకున్నారు. ఓ ఈ అమ్మ ఎక్కడి నుంచి కొట్టే వేరే వాడు కొట్టాడు మొన్న గ్లోబల్ ఏల్. నేను డౌన్ అండ్ ప్రొవైడ్ చేస్తాను. Thanks. చుట్టుపక్కల మొత్తం ఉన్నారు బ్రో చూసుకోండి. ఇంకొకటి వచ్చాడు అక్కడికి. ఎక్కడికి? పైన లేకపోతే మీ దగ్గరగా? పైన మీ దగ్గరికి కుట్టుకోవచ్చు. ఓడి అమ్మ వీడియో అడుగుతారు. ఈ అమ్మ నా సెన్సిటివిటీ ఆడ కింద కొడతాను. పైకి వెళ్ళాలా? వీళ్ళు బయట మొత్తం స్ట్రీమ్ స్నైప్ అయిపోయింది. అక్కడ నుంచి వెళ్ళిపోవాలబ్బా. ఇక్కడ ఉన్నారు. నేను అదే చెప్తున్నా, అక్కడ వచ్చేయండి అని. కింద వెహికల్ ఉంది, వెహికల్ వేసి వెళ్ళిపోండి. ఓ అమ్మ జిప్ రివైవ్ ఇచ్చేచ్చు. నేను నా దగ్గర వచ్చేయండి నా వచ్చేయండి 20 తర్వాత. అయిపోయిందా పని? అయిపోయిందా? నీరు గివ్ అప్ గివ్ అప్ వచ్చారు అయిపోయింది రా నా దగ్గర. బ్రో అక్కడ కూడా ముగ్గురు ఉన్నారు, అక్కడ చూసుకోండి. మనం జోన్ లో దిగుతాను, లాస్ట్ జోన్ లో దిగుతాను నేను. లాస్ట్ జోన్ జాగ్రత్త మీరు. అక్కడ కూడా ముగ్గురు డెక్కా స్క్వేర్ లో నేను వచ్చేస్తున్నాను. ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ. డెక్కా స్క్వేర్ లో చూసుకో అన్న ఇక్కడ డెకాస్కోర్ కన్నా ఇంట్లోకి వచ్చాను, లేకపోతే ఇక్కడ కూడా ఇస్తాము. ఫైట్ అవుతుంది డెక్కా స్క్వేర్ లో. బ్రో అయితే మా ఇటు రెడీగా ఉన్నాడు బ్రో. వెనకాల కారు కాయిన్ నా కాడు. ఇంకా ఎవడో కొట్టాడు అన్న దూరం నుంచి. జోన్ లోకి పోవాలన్న. Skill on cooldown. ఇంకా జోన్ నుంచి ఎవడో కొట్టాడు అన్న. ఆ జోన్ లో ఒకడు అలా ఈ జోన్ లో అందరూ స్ట్రక్చర్ ఉన్నారన్న ఫుల్ గా. ఆ డ్రాప్ అటు రెడ్ డాట్ వస్తుంది చూడండి. మీ ముందర అంత కసిపెట్లా ఉన్నాడు. పైన ఫైట్ అవుతుంది చూడండి. పైన ఫైట్ అవుతుంది. మీ దగ్గర ఇంటి పైన కూడా ఉన్నారు. ఏంటితో అప్పు ఇప్పుడు కొడుతున్నాడు నాకు కొడాక. నేను కాదండి, ఇంటి పైన ఉన్నవాడు నాకు. ఈ ఇంటి పైన ఆ కింద కాయిన్స్ తీయడానికి ఒకడు వచ్చాడు పప్పగాడు. పక్కనే కాయిన్స్ నీ పైకి వస్తున్నారు చూడు. మొన్న నీ పైకి వస్తున్నారు. ఆ గుడ్డుగా ఇన్సల్ట్ వస్తాడు మీ దగ్గర. నైస్ అన్న దా అన్న నాకు రివైవ్ వచ్చు. దా ఫాస్ట్ గా జోన్ వస్తుంది. జోన్కి వెళ్ళాలి మళ్ళీ, నువ్వు లేట్ చేయొద్దు అన్నా. వస్తున్నాను. బ్రో మా దగ్గరికి వచ్చండి, మా ఇంట్లోకి వచ్చేయండి. ఓడి నీ డాష్ నా డాష్. నేను ఇక్కడ ఉన్నానని ఎలా తెలుసు బ్రో అసలు అడిగి? రాకెట్ లోపలికి వచ్చాను. అన్న మన వెనకాల ఉన్నాడు ఎనిమి ఇక్కడ. రెడీగా ఉన్నాను రాకెట్. అన్న అక్కడ కాదన్న పక్కనే ఉన్నాడు అన్న. నాకు అక్కడ ముగ్గురు నాకు. వాళ్ళ వైపు చూస్తుంది పద, మనం లాంగ్ నుంచి కొంటాడు. మీ కింద ఇంట్లో ఉన్నాడు, ఎదురు ఇంట్లో. నైస్ డోనీ బాయ్. ఇంకోటి ఉండాలి. ఈడు కాదు. బ్రో మోకో చూడండి. ఇంకోటి ఎవడో వచ్చినట్టు అనిపించింది. లోపల బ్రో మీరు జోన్ లోకి రావాలి. ఇంకో ఫుట్ వచ్చింది డోనీ బాయ్. కొట్టాం డ్యామేజ్. అక్కడ ఉన్నాడు లోపల ఉన్నాడు. ఇటు దూకాడు. ఈ వైపులో ఉన్నారు రెడీగా. ఈ నా గుడుగులు చూడు వెనక్కి వస్తున్నారు మన మీదకి. ఎదురుకున్నారు మీరు. నాకు ఏరమో లేవు చూసుకోండి. నా దగ్గర అన్న కింద మాన్స్టర్ చూసుకోకుండా. ఓకే ఇది కొట్టు, ట్రీట్ కొట్టు మీరు. ఈ బ్లాక్ హౌస్ గ్రామన్నా అక్కడ బ్రో మా ఇంట్లోకి వచ్చి ఎక్కడ ఉందన్న? వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం బెటర్. ఆగండి పడతాయి బ్రో. ఇప్పుడు వెళ్ళామంటే ట్రీట్మెంట్ కరో. ఎన్ని పెట్టాడు అన్న? రెండో మూడో లెవెల్ 3 వెస్ట్ లెవెల్ 4 వెస్ట్. ఇది పగిలిపోయింది. వెనకాల నుంచి
కొట్టేసాను నింబు బ్రో మొత్తం టీం అంతా ఒకే చోట ఉండాలి నేను అది చెప్తున్నా బయటికి వెళ్తలేదు అదే మరి నేను అంటాను బయటకు అసలు తిరగటానికి ఇది లేదు. నైస్ ఫుల్ కిల్ మాస్ వేసి కొత్త చూడండి ఆవిడ రాను నాకు అసలు తిరగట్లేదు బ్రో. సెన్సి పోయింది. ఈ బయట ఆవిడ ఉన్నాడు. వెనకాల క్లోజ్ చేసాను వెనక నుంచి క్లోజ్ చేసింది. ఫెన్స్ కవర్ తీసుకోండి ముందర ఫెన్స్ కవర్ తీసుకోండి బయటికి వెళ్ళి కిల్ చేస్తున్నారా కిల్స్ ఫెన్స్ కవర్ తీసుకోండి బ్రో ముందర రానా బయటికి బాగా వెళ్ళిపోండి. కలిసి వచ్చింది. బయటికి వెళ్ళి ఫెన్స్ కవర్ తీసుకుని కొట్టండి ఇంకెంత నలుగురు 2v4 బండి మీద ఒకడు. వెహికల్ మీద 7 ఆడు లెజెండ్ ఎక్కడ ఉన్నారు? ఎన్ని మాన్స్టర్లు అన్న మనం జోన్ లోకి వెళ్ళాలి. వాళ్ళు మాన్స్టర్లు తీస్తారు. నాక్ ఫుల్ కిల్ తీసుకున్నాం. ఒక నాక్ చేసాడు వాడు తీసుకున్నాడు. 2v2 దారుణ కొట్టేది వద్దు వాళ్ళని అమ్మో దానం చెక్కారు గట్టిగానే. అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు. అక్కడే ఉన్నాడు తీసుకోండి. ఆ బండి వేసేపారా ఆ బండి ఉండేసి నైస్. ఇప్పుడు చెక్కండి నేను చెక్కండి. వెనకాల దారుణ నైస్ 1v1 వీడు ఒక్కడే ఇంకో వీడు ఒక్కడే కొట్టేయండి. ఓయ్ నా మీదకి వస్తుంది అది ఏమో ఫ్రీజ్లు ఫ్లాష్ ఫ్రీజ్లు ఏమైనా ఉంటాయి అదెందుకు ఏడిపించు కజ్జేపు యూఎంపీ ఆడ దగ్గర చూసా నైస్. లాస్ట్ టోడ్ దగ్గరకు వచ్చే వాటికి వద్ద వకండా అనిపించేలాగా గ్లూ వాల్స్ అయిపోతున్నాయి. అన్నీ అయిపోతున్నాయి నా దగ్గర. డానీ బాయ్ ఆడి గురించి నీకు 2 సార్లు చెప్పావు తెలుసా? ఆహా ఆడు నీ వైపు నుండి నేను చెప్తున్నా కదన్నా నీ వైపు చేసినప్పుడు ఆడ వచ్చేస్తాడు ఆడొచ్చాడు ఆడొచ్చి నేను మాన్స్టర్ కొట్టాడేమో. జీ రా